ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క ఎలాగూ నిద్రలేచావు కదా, భోంచేద్దు గాని రా అక్క. ఇంతకీ నువ్వెవడివిరా? రే ముందుట్రా. రా ఆహా, నేను రాను. రే రమ్మంటుంటే. ఆహా, నేను రాను. అదే అక్క, ఆకలిగా ఉందేమోనని అలా అడిగాడంతే. ఎవరో పిలిస్తే నేను తిన్ను. నాకు తినాలి అనిపిస్తేనే నేను తింటాను. ఇదిగో మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, నీకు కూడా. ఇదిగో నన్ను అత్తయ్య, మమ్మీ, అక్క అనిలా పిలవద్దు. మరి కాల్ మీ పాపా, చిన్న పాప. ఈ పాపకి ఎప్పుడు నిద్ర వస్తుంది? పాప బజ్జింటుంది. అందరికి నేను కావాలి. పాపకి నిద్ర వచ్చింది. మావయ్య, అసలు మమ్మీ అసలు ఏం జరిగింది మావయ్య? ఏవైందో ఏంటో తెలియదు దీపక్. అందరూ హ్యాపీగా హోలీ ఆడుతుంటే సడన్ గా అక్క కళ్ళు తిరిగి పడిపోయింది. కానీ కంగారు పడాల్సిందేం లేదు. డాక్టర్ గారికి చూపించాం. భయపడేంత ప్రమాదకరమైన విషయం కాదన్నారు. చూడు, నువ్వు మీ అమ్మకి తోడుగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. అలాగే మావయ్య, మమ్మీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరే, జాగ్రత్త. దీపక్, వదిన గారిని కదిలించకుండా ఉంటే చాలు, సైలెంట్ గానే ఉంటారు. ఏ మాత్రం కదిలించినా కళ్ళు తాగిన కోతిలాగా విర్రవీగిపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏవండి, అత్తయ్య లాంటి మంచి మనుషులకే దేవుడు ఇలా చేస్తాడు. అత్తయ్యకి ఇలా అయినప్పటి నుంచి దీపు రూమ్లోంచి బయటికి రావడానికే భయపడుతున్నాడు. అత్తయ్య తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అప్పటి వరకు అత్తయ్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే. మందరం ఆగు, నేను వస్తాను. ఏంటి దీపక్, మందారాన్ని పిచ్చిదాన్లా చెయ్యాలి అని ప్లాన్ చేస్తే అత్తయ్య పిచ్చిదైపోయిందని బాధపడుతున్నావా? నీ ప్లాన్ నాకెలా తెలిసిందని షాక్ అవుతున్నావా? తెలుసు దీపక్, నేను రాజు నీ మీద కన్నేసి ఉంచాం. నువ్వు మందారం కోసం తెచ్చిన ఇంజెక్షన్ గురించి మాకు తెలుసు. అందుకే నేను రాజు ప్లాన్ చేసి మందారంకి గుచ్చుకోవాల్సిన ఇంజెక్షన్ని అత్తయ్యకి గుచ్చుకునేలా చేశాం. అమ్మా, అలా నీ చేతులతో నువ్వే అత్తయ్యని పిచ్చిదాన్ని చేశావు. నిన్ను దీపక్, నువ్వు నన్నేం చేయలేవు. అత్తయ్య పరిస్థితిని చూసి నాన్న నిన్ను బయటికి తీసుకొచ్చారు. అదే అత్తయ్య పరిస్థితికి నువ్వే కారణమని తెలిస్తే నిన్ను పైకి పంపించినా పంపిస్తారు మా నాన్న. అసలే అత్తయ్య అంటే నాన్నకి ఇష్టం కదా. మళ్ళీ చెప్తున్నాను దీపక్, మందారం జోలికొచ్చే కొద్దీ గాయం మీకే తగులుతుందే కాని మందారంకి కాదు. ఎన్ని గాయాలు తగిలినా మీకు మాత్రం బుద్ధి రావట్లేదు. అందుకే అత్తయ్య మామూలు స్థితికొచ్చేలోపు మందారంకి గతం గుర్తొచ్చేలా చేసి మీ బండారం బయటపడేలా చేస్తాను.
అలా చెయ్యకపోతే నా పేరు రూపే కాదు. మా మమ్మీ ఇలా అయిపోవడానికి కారణమైన నిన్ను, ఆ రాజుగాడిని, ఆ మందారాన్ని ఎవ్వరిని వదిలిపెట్టను. మీ అంతు చూడకపోతే నా పేరు దీపక్కే కాదు. చెప్పు రాజు. విజయాంబిక గారి పరిస్థితి ఎలా ఉంది అమ్మాయి గారు? పిచ్చిదాన్లా ప్రవర్తిస్తోంది రాజు. చిన్నపిల్లలా ప్రవర్తిస్తోంది. మనం మందారాన్ని సేవ్ చేసి చాలా మంచి పని చేశాం రాజు. లేదంటే మందారం పిచ్చిదై ఉండేది. దేవుడు ఉన్నాడు అమ్మాయి గారు. అవును రాజు, ఆ బాబా దయ వల్లే మందారం తప్పించుకుంది. కానీ మందారం విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు రాజు. అత్తయ్య మామూలు మనిషి అయ్యేలోపు మందారంకి గతం గుర్తొచ్చేలా చెయ్యాలి. లేదంటే దీపక్ మందారాన్ని ఏదో ఒకటి చేస్తాడు. అది నేను చూసుకుంటాను అమ్మాయి గారు. యుఎస్ నుండి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారని తెలిసింది. ఇప్పుడే వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తాను అమ్మాయి గారు. అలాగే రాజు. ఉంటాను అమ్మాయి గారు. బాబా దయ వల్ల మందారంకి అంతా గుర్తొచ్చేస్తే చాలు. హలో. ఇప్పుడే వస్తానండి. డాక్టర్ వర్మ గారిని కలవాలి. న్యూరాలజిస్ట్ వర్మ గారా? అవునండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఫస్ట్ క్యాబిన్ లోనే ఉంటారు. థ్యాంక్ యూ. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. చెప్పండి. నాకు బాగా కావాల్సిన అమ్మాయి 6 ఏళ్ల క్రితం యాక్సిడెంటల్గా గతాన్ని మర్చిపోయింది డాక్టర్. ఈ 6 ఏళ్లలో చాలా వరకు స్పృహ లేకుండానే ఉంది డాక్టర్. ఈ మధ్య డాక్టర్ స్పృహలోకి వచ్చింది, కానీ గతాన్ని మర్చిపోయింది. మీ గురించి నేను చాలా విన్నాను. ఇలాంటి వందలాది కేసులను డీల్ చేసి మీరు 100% సక్సెస్ అయ్యారనే మాట కూడా విన్నాను. యుఎస్ నుంచి మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను డాక్టర్ గారు. మీరు ట్రీట్మెంట్ చేస్తే ఆ అమ్మాయి మామూలు మనిషి అవుతుందని నమ్మకంతో ఉన్నాను డాక్టర్. అలాగే మిస్టర్ రాజు. రాజు, ఒకసారి పేషెంట్ని చూడాలి, అబ్జర్వేషన్లో ఉంచాలి. ట్రీట్మెంట్ ఇస్తాను, ఎంతగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఖచ్చితంగా బాగు చేయగలనని ప్రామిస్ చేయలేను, కానీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈ మాట చాలు, రేపే అమ్మాయిని తీసుకొస్తాను. టుమారో మార్నింగ్ 11 o'clock తీసుకురండి. అలాగే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.